హలో! అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చి మెంతి కూర పన్నీర్ బుర్జీ. ఈ రెసిపీ చేయటం చాలా ఈజీ అండి. ఆల్రెడీ మన దగ్గర పన్నీర్ ఉంటే దాంతో చేసేసుకోవచ్చు. పాల ప్యాకెట్లు ఎక్కువ మిగిలిపోతున్నాయి అనిపించినప్పుడు పన్నీర్‌ని ఇంట్లోనే చేసుకొని మనం చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటే చాలా ఫ్రెష్‌గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరైనా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ వీడియోని చివరిదాకా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ పన్నీర్ని ఎలా చేయాలంటే పాలు పొయ్యి మీద పెట్టి అవి పాలు పొంగొచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నిమ్మకాయని పిండి నీళ్ళల్లో కలిపి పెట్టుకొని ఉంచుకున్న వాటర్ని దీంట్లో వేసి కలపాలి. అది బాగా కలిపిన తర్వాత పాలు విరగడం మొదలు పెడుతుందన్నమాట. అప్పుడు దాన్ని అలా పక్కకు వదిలేస్తే పాలు మొత్తం పన్నీర్ లాగా అయిపోయి వాటర్ సెపరేట్ అయిపోతుంది. ఇలా వాటర్ అంతా సెపరేట్ అయిపోయి పన్నీర్ అంతా సెపరేట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ పన్నీర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. ఇప్పుడు ముందుగా మనం తయారు చేసుకున్న పన్నీర్ని స్ట్రెయిన్ చేసుకుందాం. క్లాత్ పెట్టి ఆ క్లాత్లో ఈ వాటర్ని పోస్తే మొత్తం పన్నీర్ పైన ఉంటుంది కదా, దాన్ని మంచి నీళ్ళతో ఒక 2 టైమ్స్ వాష్ చేసుకోవాలి, లెమన్ ఫ్లేవర్ లేకుండా ఉండడానికి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ దాంట్లో ఆ క్లాత్ని గట్టిగా చుట్టి దాంట్లో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసేసి దాన్ని బాగా చుట్టి దానిపైన ఒక వెయిట్ పెట్టాలి. అప్పుడు మనకి పన్నీర్ క్యూబ్ లాగా తయారవుతుంది. ఇలా చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పన్నీర్ని పక్కన పెట్టేసి మేతి పన్నీర్ బుర్జీ చేయడానికి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఇలా హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టిన చాలండి, పన్నీర్ చాలా గట్టిగా తయారైపోతుంది, అంటే క్యూబ్ లాగా తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక అందులో ఉల్లిపాయలు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులో టొమాటో, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బాగా కలిపేసి మూత పెట్టి టొమాటో చాలా మెత్తగా అయిపోయేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి మంచిగా కలిపి అన్నీ బాగా కుక్ అయినాయి కాబట్టి అన్ని మసాలాలు వేసుకోవాలి. జీరా పౌడర్, ధనియా పౌడర్, పసుపు, కారం అన్నీ వేసుకొని మసాలాలు మాడిపోకుండా కొంచెం వాటర్ పోసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలి. ఇలా మసాలాలు మొత్తం కుక్ అయిన తర్వాత ముందుగా మంచిగా కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతి కూరను వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మెంతి కూర ఎక్కువ టైం పట్టదండి, చాలా త్వరగానే ఫ్రై అవుతుంది. మూత పెట్టకుండా అలాగే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనం చేసిన పన్నీర్ చాలా నీట్గా వచ్చిందండి. దీన్ని పీసెస్గా కట్ చేసి యూస్ చేసుకోవచ్చు. బయట కొన్న పన్నీర్ కన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో వచ్చే డిఫరెంట్ స్మెల్ ఉంటుంది కదా, అలాంటి స్మెల్ కూడా ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. ఇలా పీసెస్గా కట్ చేసి కూడా యూస్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ పన్నీర్ బుర్జీ చేస్తున్నాను కాబట్టి దీన్ని స్మాష్ చేసి నేను ఇప్పుడు ఆ కర్రీలో వేస్తున్నాను. ఇలా పన్నీర్ మొత్తం వేసి బాగా కలిపి దాన్ని ఒక 5 నిమిషాలు ఉడికించుకుంటే మెంతి కూర పన్నీర్ బుర్జీ రెడీ. చపాతీతో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి.
తప్పకుండా ట్రై చేయండి. వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు రెసిపీని ట్రై చేస్తే మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి. వీడియోకి ఒక లైక్ చేయండి నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.